ఇన్వాయిస్ సెట్టింగ్స్ చూడండి. ఇన్వాయిస్ సెట్టింగ్స్ మనకి 3 రకాల ఇన్వాయిస్ ఫార్మాట్స్ ఉంటాయి టాలీలో. ఓకే, సింపుల్ ఫార్మాట్, నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్, ఐటమ్ వైజ్ ఫార్మాట్. తర్వాత ఇన్వాయిస్లో ఏ సెట్టింగ్స్ ఆప్షన్లో కావాలన్నా వద్దనుకున్నా మనం సెటప్ చేయొచ్చు. ఎలా అనేది మనం చూద్దాం. ఆల్ట్ సి, కంట్రోల్ పి రివ్యూ చూడాలి. ఆల్ట్ జెడ్ ఇలా ఉంటుంది ఇన్వాయిస్. ఇది ఒక రకమైన ట్యాక్స్ ఇన్వాయిస్. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లో మీకు ఏ ఆప్షన్స్ కావాలన్నా వద్దనుకున్నా తీసేయచ్చు. ఇది ఫస్ట్ ఫార్మాట్. ఎస్కేప్. తర్వాత కాన్ఫిగర్లో ఉంటాయి ఆ ఆప్షన్స్ అన్నీ. యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఎంటర్ ఇచ్చామంటే ఎస్ వస్తుంది. ఎస్కేప్. వ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ఇది సెకండ్ ఫార్మాట్. ఇలా కూడా ఇన్వాయిస్ ఇస్తారు. ఇలా కూడా ఇన్వాయిస్ అనేది ఇస్తారు. ఇది సెకండ్ ఫార్మాట్. మళ్ళీ కాన్ఫిగర్. వద్దు అనుకుంటే ఇది నో పెట్టేస్తే ఎంటర్ ఇచ్చామంటే నో అయిపోతుంది. మళ్ళీ థర్డ్ ఫార్మాట్. సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్. ఎంటర్. ఇది థర్డ్ ఫార్మాట్. A4లో హాఫ్ పేపర్ ఇవ్వడానికి ఏడుస్తారు జనాలు. అలాంటిది ఇంత పేపర్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఓకే, సో తర్వాత నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అడ్రస్ ఉంది, బిల్ అడ్రస్ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని నాకు రాకూడదు. తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, రేట్ కూడా రాకూడదు. తర్వాత ఈ బాక్స్ కూడా నాకు కనిపించకూడదు. అంటే ఏం చేయాలి? సో క్వాంటిటీ నో, సో రేట్ నో, సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి నో, జిఎస్టీ అనాలిసిస్ నో. సో కన్సైన్ డీటెయిల్స్ నో. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ 100 అన్ని కనిపించట్లేదు. ఇది కూడా డిస్పాచ్ త్రూ, ఇవి కూడా కనిపించకూడదు. ఇది వచ్చేసారంటే ఇది కూడా కనిపించలేదు. మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ ఇచ్చి పెట్టాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ వద్దు నాకు. ఇలా
0 రావాలంటే సో క్వాంటిటీ, సో రేట్, సో ఐటమ్ వైజ్, మళ్ళీ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇట్లా ఓకే. సో తర్వాత పైన కంపెనీ డీటెయిల్స్ కనిపించకూడదు అనుకుంటే నో, కంపెనీ డీటెయిల్స్ కనిపించవు. ఇక్కడ కంపెనీ లోగో రావాలి. కంపెనీ లోగో రావాలంటే ఏం చేయాలి? మీకు ఫస్ట్ లోగో ఎక్కడ ఉందో చూసుకోవాలి. డెస్క్టాప్ మీద ఇక్కడ లోగో ఉంది. ఓకే, ఈ లోగో అక్కడ ఇన్స్టలేషన్ చేయాలి. షేర్, ఫిగర్, ఇంక్లూడ్ కంపెనీ లోగో, ఫ్రంట్ డ్రైవ్, సర్టిఫికేట్స్ 1. వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయాలి. మళ్ళీ నార్మల్. ఇన్వాయిస్లో డీటెయిల్స్ రావాలి. ఎక్కడ పంపిస్తున్నాం అనేసి, ఏ ఏరియాకి ఎన్ని కిలోమీటర్లు పంపిస్తున్నాం అనేసి. అప్పుడు ఇక్కడ ఫిల్ చేయాలి. డీటెయిల్స్ అని అక్కడ రావాలి. ఫిల్ అవ్వాలి. ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి మనకి? కాన్ఫిగర్లో ఉంటాయి. ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఎస్ పెట్టాలి. ఇక్కడ ఉన్న ఫీచర్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు A4 కాకుండా A5 ఇన్వాయిస్ మార్చాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ముందు డిస్పాచ్ డీటెయిల్స్ కొన్ని తగ్గిద్దాం. A4లో A5 అంటే కొన్ని ఫీచర్స్ తగ్గించాలి. సరిపోదు, లెంత్ సరిపోదు. మళ్ళీ షో మోర్లోకి వెళ్ళండి. షో మోర్లో వెళ్తే లాస్ట్కి వస్తారు. పెట్టాలి. 8, విడ్త్ 6 పెట్టాలి. A4లో హాఫ్ పేపర్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలనుకోండి, ఇది ఇచ్చేసి 3 అని ఇచ్చారంటే ఇక్కడ డూప్లికేట్, ఒరిజినల్, ట్రిప్లికేట్ ఇలా 3 వస్తాయి ప్రింట్ ఇచ్చేటప్పుడే. A4లో హాఫ్ వస్తుంది. ఇది కూడా తగ్గించాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు A4లో హాఫ్ వచ్చింది చూడండి, చిన్నది ఇలా.
ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ రావాలి. అంటే మీరు ఆల్రెడీ ఒక బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేసి పెట్టుకో ఉండాలి. సో దాన్ని మనం ఇంకా యాడ్ చేయొచ్చు. ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ ఇలామా వీటిని మనం ఇన్వాయిస్ సెట్టింగ్స్ అంటాం. బిల్ ఆఫ్ సప్లై అయితే వాటికి ట్యాక్స్ ఉండదు. రైస్ దీన్ని బిల్ ఆఫ్ సప్లై అంటారు. వీటికి ట్యాక్స్ ఉండదు. ఎగ్జాంపుల్ గూడ్స్కి ట్యాక్స్ ఉండదు. ఓకే, అది గమనించాలి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? సో టుమారో 3.0.1 డిస్కస్ చేద్దాం. తర్వాత 4.0 చేసేస్తే అడిగి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో పేరోల్ వీడియో అప్లోడ్ చేయాలి. నిన్న రికార్డింగ్ చేయనట్టున్నారు. వేరే లింక్ షేర్ చేస్తాను. ఓకే, నేమ్స్ వాట్సాప్ గ్రూప్లో నేమ్స్ ఫుల్ నేమ్స్ ఇవ్వండి. నేను సర్టిఫికేట్స్ వాట్సాప్ గ్రూప్లో వేస్తాను. ఎవరు సర్టిఫికేట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓకే, తర్వాత మీకు డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ కావాలి.